ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ కార్యక్రమం మీరు చూస్తే పిఎం సూర్యఘర్ ప్రతి ఒక్క ఇంటికి 300 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తున్నారు. దీనికి కొద్దిగా డబ్బులు వీళ్ళు పెట్టుకోగలిగితే శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. ఇది రిచ్ పూర్ అని లేదు, అందరికీ ఈ కార్యక్రమం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నేను కూడా దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. నేను ఈరోజు మీ అందరిని కోరేది ఏంటంటే గ్రీన్ ఎనర్జీ, ఆ తర్వాత గ్రీన్ హైడ్రోజన్ భవిష్యత్తులో పెను మార్పులు తీసుకురాబోతున్నాయి. ఒకప్పుడు ఊరల్లో కరెంట్ లేని పరిస్థితి, ఇప్పుడు ఇంటిపైనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి. ఒకప్పుడు పొలాలకు కరెంటు లేని పరిస్థితి, ఈరోజు కుసుమ్ కింద ఏదైతే పంప్ సెట్ ఇస్తున్నారో అక్కడే కరెంట్ ఉత్పత్తి చేసుకుని కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇవ్వచ్చు, షార్టేజ్ ఉంటే మళ్ళా తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఇండియా రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీలో బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకే 100 రోజుల కార్యక్రమంలో మీరు చూస్తే మొన్నే అహ్మదాబాద్లో ఒక మీటింగ్ జరిగితే నేను కూడా వెళ్ళాను. ప్రధానమంత్రి గారు ఇనాగరేట్ చేశారు. ఒక నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకున్నప్పుడు నేను కూడా 72 గిగావాట్స్ పవర్ ఉత్పత్తి చేస్తామని, 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో సాధించడానికి ఒక్క గ్రీన్ ఎనర్జీలో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన, అలాంటిది ముందుకొచ్చారు. కుసుమ్ కార్యక్రమం కింద ట్రాన్స్ఫార్మర్స్ ఏవి సబ్స్టేషన్ ఉన్నాయో అక్కడే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. అంటే కేంద్రం కూడా, నేను ఎందుకు మీ అందరికీ పదే చెప్తున్నానంటే కేంద్రంలో వచ్చే కార్యక్రమాలు అధ్యయనం చేసుకోవడం, ఆ కార్యక్రమాలని రాష్ట్రంలో కూడా అనుసంధానం చేసుకోవడం, మనం అనుకున్న లక్ష్యాల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవడానికి ఇది పనికొస్తుంది. రెండో విషయం, విజన్ 2047 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్కి నాంది పలికారు. మనం స్వర్ణాంధ్ర పేరుతో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కి మనం కూడా విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. మిమ్మల్ని కూడా కోరుతున్నాం, మీ నియోజకవర్గం ఏ విధంగా ఉండాలనో 2047కి ఎమ్మెల్యేల నాయకత్వంతో ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయండి. 5 సంవత్సరాలు ఏం చేయాలో మీరు ఆలోచించండి. అప్పుడు మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. అది చరిత్రలో శాశ్వతంగా మిగులుతాం. మనకు ఓట్లేసిన ప్రజల్ని అన్ని విధాలా పైకి తేవడం కోసం ఏం చేయాలనో ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మనం ముందుకు పోదాం. డబ్బులు లేవనేది కానీ ఇంకోటి కానీ నేను ఒకటే చెప్తున్నా, మీరు ఒక ప్రణాళిక తయారు చేయండి. ప్రభుత్వంలో ఏమున్నాయి మేము కూడా మీకు అవగాహన ఇస్తాం. దానిపైన అందరం కూడా 2047కి ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకి శ్రీకారం భారతదేశం చుడుతుంది. అందులో అగ్రస్థానంలో మనం ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లో మీరు చర్చనీయాంశం చేయాలి. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 1 లక్ష కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్. ఇలాంటి సమయంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. కానీ నాకు ఈరోజు మిమ్మల్ని చూస్తే, కుండే మెంబర్స్ చూస్తే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీ సహకారం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అటు క్యాబినెట్లో ఉండే మినిస్టర్స్ కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్రం ఇచ్చిన సహకారంతో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అందుకే మొదటి రోజున 5 సంతకాలు నేను చేశాను.
ఈ 5 సంతకాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తామని ఒక హామీ ఇచ్చాం. అందులో డిఎస్సి, మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు ఇచ్చాం. రేపటి నుంచి ఎన్ని ఉద్యోగాలు ఏ రోజు ఇస్తున్నామో అవన్నీ కూడా పెట్టి క్యూములేటివ్గా లెక్కేసుకుంటూ 5 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగా ముందుకు పోతామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. దానికోసం మనందరం కూడా సమిష్టిగా పనిచేద్దాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే పెన్షన్ గత ప్రభుత్వం ఇచ్చింది 5 ఏళ్లు 250 పెంచుకుంటూ పోయారు. ఈరోజు మనం ఆలోచించింది ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాం. దానికి కూడా ఒక కారణం ఉంది. పదే మనం పెన్షన్లు ఇవ్వమని చెప్పేదే కాకుండా వాలంటీర్లు లేకపోతే పెన్షన్లే ఇవ్వలేమని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తామంటే ఎందుకు ఇవ్వలేమో నిరూపించడం కోసం మనం 4,000 రూపాయలు పింఛను పెంచుతామని, మిగిలిన పెంచిన పింఛన్లన్నీ ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఒకేసారి మనం డిస్ట్రిబ్యూట్ చేశాం. ఏ వాలంటీర్ను వాడలేదు. ప్రభుత్వ యంత్రాంగంతో సమర్థవంతంగా 100% ఒకే రోజున పూర్తి చేయగలిగామంటే అది మనం చూపించిన చొరవ. ఇది అసాధ్యమని చెప్పి కావాలని ముసలివాళ్ళని మంచి ఎండల్లో ఏప్రిల్, మేలో, జూన్లో అందరినీ కూడా సచివాలయాన్ని పిలిపించి 32 మందిని చంపేసే పరిస్థితికి వచ్చారు. తిప్పి చంపేసే పరిస్థితికి వచ్చారు. దానికి కూడా మనం ఇప్పుడే నేను చూశాను, మీరందరూ భాగస్వాములు అయ్యారు. 64 లక్షల మందికి ఇచ్చాం. అందుకే భవిష్యత్తులో కూడా మొదటి